ఇవాళ చికెన్ బిర్యానీ చేసేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, లెమన్ జ్యూస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, ఫ్రై ఆనియన్స్ని ఆయిల్లో వేపుకున్న నూనె, ఇది గరం మసాలా దినుసులు. గరం మసాలాకి బగారాకు, మిరియాలు, జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, షాజీరా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము గరం మసాలా దినుసులని మిక్సీలో పట్టుకుందాం. అలాగే ఇదే మిక్సీలో మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే పుదీనా కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్లోకి మనము సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పసుపు, నిమ్మరసం, కారం, ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో మిక్స్ చేసి కలిపేసుకుందాం. చికెన్కి బాగా పట్టేంతలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్ కర్డ్ కూడా వేసేసుకుందాం. అలానే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. లోపు కడిగిన బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. మనము బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి నీళ్లు పెట్టుకుందాం. ఇందులో కల్లుప్పు, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకుందాం. ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఉప్పు చూసుకుందాం. ఒకవేళ ఈ ఉప్పు తక్కువ అయితే మనం కొద్దిగా వేసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని
సిమ్లో పెట్టుకొని చికెన్ని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. రైస్ 70% కుక్ అయిన దాకా ఇప్పుడు దీనిపైన లేయర్గా వేసేసుకుందాం. లేయర్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్గా వేసుకుందాం. పుదీనా అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ రైస్ని ఇంకో లేయర్గా వేసుకుందాం. ఇప్పుడు నెయ్యిని కూడా వేసుకుందాం. కుంపు పాలను కూడా వేసేసుకుందాం. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం. మూత పెట్టేసుకొని హైలో 5 మినిట్స్ ఉంచుకుందాం. దీని మీద కాస్త బరువు పెట్టుకుందాము. హైలో 5 మినిట్స్ అయిపోయింది కదండి. మీడియంలో ఒక 10 మినిట్స్ పెట్టుకుందాము. దాని తర్వాతకి సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని దమ్ చేసుకోవడమే. బిర్యానీ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. Like, share and subscribe to Vara Vlogs.